నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై క్లాసెస్. నేను మీ దండు వెంకటరాములు. ఈ వీడియోలో మనం డిగ్రీ 6th సెమిస్టర్కు సంబంధించినటువంటి సాంస్క్రిట్ లెసన్ నచికేతోపాఖ్యానము అనేటటువంటి పాఠ్యాంశాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇది ఒకటే పాఠ్యాంశం కాకుండా మిగతా అన్ని పాఠ్యాంశాలు కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసిన. దకార కథ, అవంతు భారత ప్రజా స్వతంత్ర ప్రభావం అనేటటువంటి పాఠ్యాంశం కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన. కింద డిస్క్రిప్షన్లో లింకులు ఉంటాయి, చూడండి. ఈ పాఠ్యాంశానికి సంబంధించినటువంటి సారాంశాన్ని కంప్లీట్గా మీకు అర్థవంతమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తా. ఇక్కడ నచికేతోపాఖ్యానము అనేటటువంటి లెసన్ టైటిల్ నేమ్ చూడండి. నచికేత ఉపాఖ్యానము. ఉపాఖ్యానము అంటే స్టోరీ అనమాట, కథ అనమాట. సో ఇక్కడ ఎవరి స్టోరీ అంటే నచికేతుడు అనేటటువంటి పర్సన్ యొక్క స్టోరీ అనమాట. సో ఈ పాఠ్యాంశాన్ని కఠోపనిషత్తు నుంచి తీసుకోవడం జరిగింది. మనకు 108 ఉపనిషత్తులు అనేటటువంటివి ఉండడం జరిగిందనమాట. సో 108 ఉపనిషత్తుల నుంచి కఠోపనిషత్తు అనేటటువంటి దాంట్లో నుంచి ప్రస్తుత పాఠ్యాంశమైనటువంటి నచికేతోపాఖ్యానాన్ని తీసుకోవడం జరిగిందనమాట. సో ఉపనిషత్తు 108లలో ఒక 10 ఉపనిషత్తులు ఈశ, కేన, కర, అట్లాగే ఐతరేయ, ఇటువంటి ఉపనిషత్తులు అనేటటువంటివి చాలా పెద్దవి మరియు ఇవే ప్రచారంలో ఉన్నటువంటివి, ప్రధానమైనటువంటివి అని చెప్పుకోవచ్చు. సో అందులో ఒకటి కఠోపనిషత్తు అని చెప్పుకోవచ్చు అనమాట. ఇక్కడ ఉపనిషత్తుల గురించి తెలుసుకున్నట్లయితే ఉపనిషత్తులు అంటే చాలా దగ్గరగా కూర్చుండి సమాచారాన్ని అభ్యసించేటటువంటి అంశం అనమాట. సో అంటే స్మాల్ డిస్టెన్స్లో లెర్నింగ్ అనేటటువంటిది నేర్చుకోవడం, అంటే దగ్గరగా కూర్చుండి జ్ఞాన సముపార్జన చేసుకోవడం. అటువంటి కఠోపనిషత్ అనేటటువంటి అంశం శ్రీకృష్ణ ఐడియాలజీ ఉండేటటువంటి కాన్సెప్ట్ అనమాట. సో కృష్ణ యజుర్వేదం అనేటటువంటి కాన్సెప్టుగా కఠోపనిషత్తుని పిలవడం జరుగుతుంది. ఈ కఠోపనిషత్తు దేని గురించి తెలియజేస్తుందంటే మోక్ష సాధన గురించి తెలియజేస్తుంది అనమాట. సో ప్రస్తుత పాఠ్యాంశమైనటువంటి దాంట్లో కూడా నచికేతోపాఖ్యానంలో కూడా మోక్ష సాధన కాన్సెప్ట్ అనేటటువంటిది ఉండడం జరుగుతుందన్నమాట. సో ప్రస్తుత పాఠ్యాంశం యొక్క సారాంశాన్ని మనం చూద్దాం. పూర్వం ఒక రాజు ఉండేటటువంటి వాడు, అతడి పేరు వాజస్రవసుడు అనేటటువంటి పర్సన్. వాజస్రవసుడు అనేటటువంటి పర్సన్ విశ్వజిత్తు యాగాన్ని చేసిండనమాట. సో స్వర్గ ప్రాప్తి కోసం, పుణ్యఫలం కోసం మరియు అనేక ధన సంపదల కోసం, రాజ్యం యొక్క బాగు కోసం వాజస్రవసుడు అనేటటువంటి పర్సన్ విశ్వజిత్తు అనేటటువంటి యాగాన్ని చేసిండనమాట. సో విశ్వజిత్తు యాగం చేసిన తర్వాత యాగకారకులు అంటే యజ్ఞాన్ని చేసినటువంటి వ్యక్తులు మరియు బ్రాహ్మణులు, పేదవారు, ఇటువంటి వాళ్లకు ధనం, వివిధ అంశాలు దానం చేస్తుంటారు కదా. ఆ విధంగా వాజస్రవసుడు అనేటటువంటి పర్సన్ తన వద్ద ఉన్నటువంటి గుడ్డి ఆవులను, కుంటి ఆవులను మరియు పనిచేయనటువంటి ఆవులను, రోగిష్టి పాలైనటువంటి ఆవులను, పాలు ఇయ్యనటువంటి ఆవులు ఏవైతే ఉంటాయో అంటే పశువులలో పాలు ఇవ్వనటువంటి పశువులను మరియు రోగం ఉన్నటువంటి పశువులని దానం చేస్తుండనమాట. సో ఈ దానం చేస్తున్నప్పుడు ఆయన చేసినటువంటి యాగం వల్ల ఉపయోగం ఉందా? లేదు కదా. సో వాజస్రవసుని యొక్క కొడుకు ఎవరైతే ఉంటారో నచికేతుడు దీన్ని చూసి, మా నాన్న ఇట్లెందుకు చేస్తున్నాడు, మా నాన్న చేసేది స్వర్గం కోవాలే, ధనం సంపాదించాలి అనే అన్ని కాన్సెప్ట్లో చేసినటువంటి యాగం అది పుణ్యఫలాన్ని ఇస్తుందా? ఇవ్వదు కదా. మా నాన్న దుర్మార్గం చేస్తున్నాడు అని చెప్పి వాళ్ళ నాన్నని క్వశ్చన్ చేస్తాడనమాట నచికేతుడు. సో నచికేతుడు వాళ్ళ నాన్నని క్వశ్చన్ చేసినప్పుడు, నాన్న ఈ విధంగా చెడిపోయిన ఆవులను, పనికిరాని ఆవులను నువ్వు దానం ఇస్తున్నావే, నన్నెవరికి దానం ఇస్తావు? నేను చెడిపోయే కొడుకునే అయితే నన్నెవరికి దానం ఇస్తావు అని చెప్పి క్వశ్చన్ చేస్తుండు. సో ఆ విధంగా క్వశ్చన్ మళ్ళీ మళ్ళీ చేయడంతో ఐ విల్ గివ్ యూ యమా అంటని చెప్పి అంటాడనమాట. అంటే నేను నిన్ను యమునికి ఇస్తా అని చెప్పి అంటారనమాట. సో ద గాడ్ ఆఫ్ డెత్, యమ అనేటటువంటి పర్సన్ ఎవరు? ద గాడ్ ఆఫ్ డెత్. సో ఇక్కడ ఆ నచికేతుడు అనేటటువంటి పర్సన్ యముడి వద్దకు వెళ్తాడనమాట. సో తండ్రి యొక్క యాగం ఫలితం వల్ల తన మాటకు పవర్ ఎక్కువ ఉంటుంది. సో నచికేతుడు యముని దగ్గరికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత యముడు ఆ లోకంలో, యమలోకంలో ఉండడనమాట. సో నచికేతుడు ఒక 3 రోజులు అక్కడనే వెయిట్ చేస్తాడు, ద్వారం వద్ద వెయిట్ చేస్తాడు, యమలోకం ద్వారం వద్ద వెయిట్ చేస్తాడు. దాని తర్వాత యముడు యమలోకానికి తిరిగి వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ద్వారపాలకుల ద్వారా యముడు తెలుసుకుంటారు ఎవరు ఈ అబ్బాయి అని చెప్పి.
సో నచికేతుడు అనేటటువంటి పర్సన్ ఈ విధంగా తండ్రి శాపం వల్ల వచ్చిండు అని చెప్పి చెప్తారనమాట. సో అప్పుడు నచికేతుడిని చూసినటువంటి యముడు ఆ బాలుని దగ్గర తీసుకొని, సో మీ నాన్న ఇట్లా అన్నారా, ఓకే పర్లేదు, నువ్వు నన్ను కలవడానికి 3 రోజులు వెయిట్ చేసినావు కదా, నీకు 3 వరాలు ఇస్తా, కోరుకో అని చెప్పి అంటాడనమాట. సో ఆ బాలుడు యముడి వద్ద నుంచి 3 కోరికలు 3 వరాలని తీసుకుంటాడు. ఒకటి తండ్రి ప్రేమ, రెండవది స్వర్గలోక ప్రాప్తి మార్గము, మూడవది ఆత్మజ్ఞాన బోధన అనేటటువంటివి నేర్చుకుంటాడు. అంటే మొదటి దానివల్ల తండ్రిని ప్రేమని తిరిగి పొందడం, తండ్రి చేసేటటువంటి అన్యాయం ఏవైతే ఉంటాయో అటువంటి కాన్సెప్ట్లని ఆపడం, తండ్రి ద్వారా సుఖాన్ని పొందడం మొదటి వరం, దాన్ని యముడు ఇస్తాడు. ఆ విధంగా రెండవ వరం స్వర్గం వెళ్ళాలి, స్వర్గంలో మోక్ష సాధన కావాలి కాబట్టి ఈ ప్రస్తుత కఠోపనిషత్తు కూడా మోక్ష సాధన అంశం చెప్తుంది కదా. సో స్వర్గలోక ప్రాప్తి గురించి వరం అడిగితే దాన్ని కూడా ఓకే చెప్తాడనమాట. దాని తర్వాత ఆత్మజ్ఞానం అనేటటువంటిది, మనిషి తర్వాత ఆత్మ అనేటటువంటిది సత్యమైనదా అసత్యమైనదా అనేటటువంటిది లోకంలో ఉన్నటువంటి జనులందరూ అసంకల్పితమైనటువంటి అనేక కట్టుకథలు చెప్తున్నారు కదా. ఆత్మ అనేటటువంటి జ్ఞానాన్ని బోధించడానికి నాకు బోధన జ్ఞానాన్ని అందించని చెప్పి నచికేతుడు యముడిని అడుగుతాడు. సో అప్పుడు నచికేతుడు అడగగానే యముడు ఆ వరాన్ని ఇవ్వడానికి సంశయిస్తాడు. అతనిలోని ఆ బాలుని యోగ్యతలను పరీక్షించి శ్రేయ మార్గం, ప్రేమ మార్గాలను వీరులు ఎంచుకుంటారు, నువ్వు ఏ మార్గాన్ని ఎంచుకుంటావని చెప్పి అడగడం, ఆ వ్యక్తికి దీర్ఘ ఆయుష్ని ఇస్తా అని చెప్పి, నీకు ఇంకేమైనా జీవితంలో ధనము, ధాన్యము, రాజ్యము ఏవైనా ఇస్తానని చెప్పి యముడు అడిగినా సరే నాకు ఆత్మజ్ఞానమే కావాలని ఆ నచికేతుడు కోరుకోవడం చేత మొదటి వరం తండ్రి ప్రేమను, రెండవ వరం స్వర్గలోక ప్రాప్తి మార్గంను, మూడవ వరం ఆత్మజ్ఞానాన్ని ఇస్తాడనమాట. సో ఇందులో ఆత్మజ్ఞానం ఇచ్చేటప్పుడు ప్రపంచంలో జనులందరూ ఏ దీని వలన, ఏ మంత్రం వలన గొప్ప యోగ్యులుగా మారుతారని చెప్పి యముణ్ణి నచికేతుడు అడిగినప్పుడు ఓం అనే మంత్రం ద్వారా మనుషులు ఈ కోరుకున్నటువంటి కోరికలు అనేటటువంటివి త్వరగా నెరవేరుతాయని చెప్పి చెప్పడం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ నచికేతోపాఖ్యానం అనేటటువంటిది ఒక తండ్రి చేత శాపగ్రస్తుడై యమలోకానికి వెళ్ళి యముడి వద్ద 3 కోరికలను కోరి, ఆ 3 కోరికలను తండ్రి ప్రేమను, స్వర్గలోక ప్రాప్తిని, ఆత్మజ్ఞాన బోధనను నచికేతుడు అనేటటువంటి పర్సన్ పొందడం జరిగిందనమాట. ఐ హోప్ చాలా చిన్న సారాంశం, మీరు తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ హిందీలో కానీ రాయండి. ఇక్కడ చూడండి, మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నట్లు వాజస్రవస పర్ఫార్మింగ్ విశ్వజిత్ యాగం ఇన్ విచ్ ద పర్ఫార్మ్ హ్యాడ్ టు గివ్ అవే ఆల్ వెల్త్. ఇక్కడ వాళ్ళ ఏదైతే డబ్బుని అదంతా సంపదలను ఇస్తున్నారు అనమాట. ఈ హ్యాడ్ ఏ సన్ నేముడు నచికేత అనేటటువంటి కొడుకున్నాడు. ఎట్ ద ఎండ్ ఆఫ్ యోగా ఇక్కడ ఈజ్ గివింగ్ అవే లార్జ్ హెర్డ్ ఆఫ్ కౌస్ యాజ్ దక్షిణ బ్రాహ్మిన్స్కి. ఇక్కడ దక్షిణ అనేటటువంటి వాజస్రవస గివ్ దక్షిణ టు బ్రాహ్మిన్ అండ్ స్వేజ్ అంటే పేదవారికి మరియు బ్రాహ్మిన్స్కి ఇస్తున్నటువంటి వాటిలో దక్షిణగా ఆవులను ఇస్తున్నాడు. నచికేత వాజ్ సర్ప్రైజ్డ్ టు సీ హిస్ ఫాదర్ గిఫ్టింగ్ అవే ఓల్డ్ కౌస్ విచ్ కుడ్ నాట్ వాల్క్ ప్రాపర్లీ ఆర్ గివ్ మిల్క్ అంటే నడవలేనివి, మిల్క్ ఇవ్వలేనటువంటివి, ఓల్డ్ ముసలి ఆవులని ఇచ్చేటటువంటివి చూసి వాళ్ళ తండ్రిని నన్నెవరికి ఇస్తావని క్వశ్చన్ చేసినప్పుడు వాళ్ళ తండ్రి యముడికి ఇస్తా అని చెప్పి ఐ విల్ గివ్ యమ అని చెప్పి అనడంతో నచికేతుడు యమలోకానికి వెళ్ళడం, యముడి నుంచి 3 వరాలు కోరుకోవడం, తిరిగి భూలోకానికి రావడం. అంటే చనిపోయి మళ్ళీ బ్రతికి, మృత్యువుని చూసి మళ్ళీ బ్రతికి వచ్చి మోక్ష సాధన జ్ఞాన మార్గాలను తెలిపినటువంటి పర్సన్ భూమి మీద నచికేతుడు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఇప్పటికీ నచికేత అనేటటువంటి పేరు గల యాగాలను చేసి మోక్షాన్ని పొందడం అనేటటువంటిది భూలోకంలో జరిగేటటువంటి కార్యం అన్నమాట. సో ఇది ఈ పాఠ్యాంశానికి సంబంధించినటువంటి సమ్మరీ నచికేతోపాఖ్యానం. మీరు కూడా మీ ఫ్రెండ్స్ అందరికీ ఖచ్చితంగా షేర్ చేయండి. కింద లైక్ బటన్ ఉంటుంది, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మిగతా అన్ని పాఠ్యాంశాలు టెలిగ్రామ్ ఛానల్లో ఉంటాయి, గమనించండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.